నమస్కారం, నా పేరు డాక్టర్ అవినాష్. ఇవాళ మనం ఇన్హేలర్స్లో ఎన్ని రకాల ఇన్హేలర్స్ ఉన్నాయో చూద్దాము. ముఖ్యంగా మనం ఇన్హేలర్స్ని ఉబ్బసం, సిఓపిడి ఇలాంటి శ్వాసకోశ వ్యాధి ఉన్న వాళ్ళకి మనం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అదే ఈ ఇన్హేలర్స్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి మనం డ్రై పౌడర్ ఇన్హేలర్ అంటాము, 2 మనం మీటర్ డోస్ ఇన్హేలర్ అంటాము. ఇది ఒక రకమైన డిపిఐ, దీన్ని రోటాహేలర్ అంటాము. ఇది ఒక రకమైన డిపిఐ, దీన్ని లూపీహేలర్ అంటాము. ఇది మీ అందరికీ తెలిసిందే, ఎండిఐ అంటాం. ఇది మనం పప్స్ రూపంలో తీసుకుంటాము. అదే వీటికి ఉన్న తేడా ఏంటి? మనం డ్రై పౌడర్ ఇన్హేలర్స్లో ఇలాంటి ఒక క్యాప్సూల్ని వాడతాము. పైన మనకి కలర్ పార్ట్ ఉంటుంది, కింద మనకి పౌడర్ పార్ట్ ఉంటుంది. దీన్ని మనం మిషన్లో పెట్టి దీని ద్వారా మనం మెడికేషన్ని తీసుకుంటాం. ముందుగా మనం ఈ రోటాహేలర్ని ఎలా వాడాలో చూద్దాము. నేను చెప్పినట్టు ఈ క్యాప్సూల్ ఉంటుంది. దీనిలో ఉన్న పౌడర్ భాగాన్ని మనం పూర్తిగా కిందకి పెట్టాలి. ఇలా కిందకి పెట్టినాక కలర్ పార్ట్ పైన ఉండాలి. దీన్ని మనం ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా తిప్పితే మీరు గమనించుంటారు, కింద పౌడర్ క్యాప్సూల్ కింద పడింది.